ఈమె గత ఎలక్షన్లలో ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిందనే ఉద్దేశం కొద్దీ ఒక అంక పెట్టి అంటే ఈమె సపోర్ట్ చేయలేదట. ఈ అంక పెట్టి ఏ రకంగా ఈమెను తొలగించాలనే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసిందనే ఒక అంక పెట్టి ఈమెను తీసేసిరట. తీసేసిన తర్వాత ఏం జరిగింది? అసలు మహిళా సంఘాలలో నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అసలు పార్టీలకు ఏం సంబంధం మహిళా సంఘాలతోని? మహిళా సంఘాలలో ఇంక్లూడ్ అయ్యి నువ్వు అలా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు చేయాల్సిన పని ఏమున్నది? మహిళా సంఘం ఇప్పుడు ఈమెను ఇక్కడ ఒక దాదాపు 420 సభ్యులు ఉన్నారట. ఆ సభ్యులందరూ కలిసి ఈమెను ఎన్నుకుంటారు. ఒక పెద్ద మనిషిగా వివోఏ ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత నీకు అలా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని బెదిరించాల్సిన అవసరం ఏమున్నది? ఈమెతోనే అండగా ఎవరు ఉన్నారు? నిన్న ఈ వీడియో ఇచ్చిన అయితే అక్కతో మాట్లాడినా నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసిండు. ఇంటికి వచ్చి అడిగిన తర్వాతనే నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఇదేం పని, నాకు అట్లా కలవది అని చెప్పినందుకే ఇగో ఈ ప్రయత్నం చేసిండు. ఈ ప్రయత్నం చేసి ఈమెను శతవిధాల ఎక్కడికి పోతే అక్కడికి ఎంబడిస్తున్నావట, ఏడుకోతే ఆడకు ఎంట తిరుగుతున్నావట, నువ్వు ఎట్లలోగో చూస్తా అన్నట్టు మాట్లాడితే అంటే ఏమనుకుంటున్నావు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదనుకుంటున్నావా, లేకపోతే మాట్లాడే హక్కు లేదనుకుంటున్నావా, ఎవరేం చేస్తారో చూస్తాం అనుకుంటున్నావా, లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎవడేం కేసు పెడతారో చూస్తలే అనుకున్నావా? 3 కేసులు బనాయించిందట మహిళా సంఘాలు. ఈమె ఇంకా ఘోరం ఏంటంటే నడి ఊళ్ళో ఇప్పుడు ఏమైనా ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ జాకెట్ చింపేసినాడు.